2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ప్రేమించుకున్న తర్వాత ఒకవేళ ఎవరైనా సరే మిమ్మల్ని గనక మోసం చేస్తే, వేరే పెళ్లి చేసుకుంటే లీగల్‌గా దానికి ఎటువంటి శిక్షలు ఉంటాయి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగర్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. చాలా ప్రేమలు మనం చూస్తూ ఉంటామండి. అంటే పెయిర్స్‌ని మనం చూస్తూ ఉంటాం. పెళ్లిదాకా కొన్ని వెళ్తాయి, కొన్ని మాత్రం అక్కడే ఆగిపోతూ ఉంటాయన్నమాట. ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా మోసపోయి ఉంటారు. సో కొంతమంది ఏంటంటే చాలా డీప్‌గా ఇన్వాల్వ్ అయిపోయినటువంటి వాళ్ళు వ్యక్తిగత ద్వేషానికి, దాంతోపాటు నేను మోసపోయాను అనేటువంటి దాంట్లో కూరుకుపోయి అంటే ఆ డిప్రెషన్‌లోకి ఉండిపోతూ ఉంటారనమాట. నాకు అన్యాయం జరిగిపోయింది అనేటువంటి బాధలో ఉంటారు. అటువంటి వాళ్ళు అంటే నేను మోసపోయాను అనుకునేటువంటి ఆలోచన వచ్చినప్పుడు చట్టపరంగా ఏ విధంగా వెళ్తే వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరిగే అవకాశం ఉంటుందంటారు? అమ్మాయిలు ప్రత్యేకంగా ఈ వీడియో మీకోసమే. ప్రేమ పేరుతో వంచనకు గురై పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నమ్మించి మోసం చేసి పెళ్లి చేసుకోకుండా వేరే ఒక అమ్మాయితోటి ఆ ప్రబుద్ధుడు తిరుగుతూ ఉంటే, అయ్యో నా జీవితం ఇట్లా అయిపోయిందే అని చెప్తూ తమ తల్లిదండ్రులు కూడా చెప్పుకోలేక, తన ఫ్రెండ్స్కి చెప్పుకోలేక, ఇక ఏ నుయోగొయ్యో గతంటే ఇక ఆత్మహత్య శరణ్యం అనుకొని లోపల కుమిలిపోయే ఎంతోమంది సోదరీమణులకి ఈ వీడియో చాలా విశేషం. వినండి పూర్తిగా. చట్టాలు, హక్కులు మీ పక్కనే ఉన్నాయి, న్యాయం మీ పక్కనే ఉంది. మాకు ఎవ్వరూ తోడు లేరని భావించకండి. ఎప్పుడూ రవీంద్రనాథ్ మీ పక్కనే ఉంటారు, న్యాయపరంగా మీకు సలహాలు ఇస్తూనే ఉంటారు. ఈ వీడియో వీలైనంత మందికి షేర్ చేయండి. ఏమిటి చట్టాలు చెప్తున్నాయి? ఇలా ప్రేమ పేరుతో వంచనకు గురైతే ఏ రకమైనటువంటి చట్టాలు వేసుకోవాలి? కలిసి ఒకే కాలేజీలు తిరిగారు, చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారు తెలుసు, మీరు అన్ని ప్రాంతాలు తిరిగారు, హ్యాపీగా ఉన్నారు. పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. కొన్ని సందర్భాల్లో పెళ్లి చేసుకున్నాడు, అది కూడా దొంగ పెళ్లి చేసుకున్నాడు. 10 మందికి తెలియకుండా నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఏ గుడికో గోపురానికో తనకున్నటువంటి మత సంప్రదాయం ప్రకారం అక్కడికి తీసుకెళ్ళి అక్కడ ఒక సంప్రదాయం ప్రకారం ఇద్దరు వ్యక్తులు కలిసాం కాబట్టి పెళ్లి అయిపోయిందని చెప్పి తరువాత కొద్ది రోజుల తర్వాత మీ మీద మోజు తీరి వేరే అమ్మాయితో అని తిరుగుతుంటే మీరు చూసి మెసేజ్లు పెట్టారు, మాట్లాడారు. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసుకున్నాడు, కాంటాక్ట్లోకి రాలేదు. మెసేజ్ పెడుతుంటే మెసేజ్ రిప్లై అయ్యాడు. కొద్ది రోజుల తర్వాత మనిషి కూడా ఎక్కడి నుంచి పారిపోయి ఎక్కడికో వెళ్ళిపోయాడు. మనిషి కూడా అడ్రస్ లేకుండా పోయాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇంట్లో ఉన్న వాళ్ళు చెప్పారు నేను పెళ్లి చేసుకోబోతున్నా అని చెప్పి పరిచయం చేశారు. ఇంట్లో పెద్దలు కూడా ఓకే అన్నారు. తీరా అన్ని రకాలుగా ఓకే అని అబ్బాయి కూడా ఇంటికి వచ్చిపోతున్నాడు. తీరా కొద్ది రోజుల తర్వాత చూసేసరికల్లా అబ్బాయి ఎక్కడున్నాడో డిసప్పేర్ అయిపోయాడు, కనిపించకుండా పోయాడు. కొద్ది రోజుల తర్వాత చూసేసరికల్లా ఈ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టుగా వార్త మీ చెవిన పడుతుంది. ఎవరో ఫ్రెండ్స్ ద్వారానో ఇతరత్ర మీకు కనిపిస్తుంది, లేకపోతే సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మీకు కనిపించింది. ఇటువంటి సమయాల్లో మీ మీద ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. వాటి మీద పగ తెంచుకోవాలి, ప్రతీకారం తీర్చుకోవాలి అన్న ఆవేశం వస్తుంది. మీరు చేయాల్సింది పగా ప్రతీకారం పెంచుకోవడం కాదు. మన చట్టాలు మనకి ఎప్పుడు అందుబాటులో ఉన్నాయి. ప్రతి దానికి సమస్య ఉంది, ప్రతి దానికి న్యాయ పరిష్కారం ఉంది. నాగరాజు గారు, ప్రతిదానికి ఉంది న్యాయ పరిష్కారం. మన చట్టాలు ఉన్నాయి. అండర్ ద సెక్షన్ 417 మీరు నమ్మించి వంచనకు గురైతే అది మోసం కిందకు వస్తుంది. ఇమ్మీడియట్గా మీరు సెక్షన్ 417 కింద ఒక అడ్వకేట్ని సంప్రదించండి, లేదా అట్లీస్ట్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మీకు తెలియకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీరు మాట్లాడే భయం ఉంటే కింద వాట్సాప్ మెసేజ్ చేయండి, ఒక కంటెంట్ చేయండి. వెంటనే మన లీగల్ టీం కూడా మీకు అందుబాటులోకి వస్తారు. లేకపోతే మీ దగ్గర అందుబాటులో ఉన్న అడ్వకేట్ని మాట్లాడండి. లేదంటే ఇప్పుడు నేను చెప్పేట్టుగా ఈ పని చేయండి. పోలీస్ స్టేషన్కి ఎక్కాలంటే భయం, ఒక మెసేజ్ చేయండి పోలీస్ స్టేషన్కి. పోలీస్ స్టేషన్లో ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక వాట్సాప్ నెంబర్ ఉంటుంది. మీ మొబైల్ తీసుకొని దాంట్లో గూగుల్లో టైప్ చేసి మీరు ఏ ప్రాంతం వారైతే ఆ ప్రాంతం వారు ఆ ప్రాంతంలో పోలీస్ స్టేషన్కి వాట్సాప్ నెంబర్ టైప్ చేస్తే వాట్సాప్ నెంబర్ వస్తుంది. ఆ వాట్సాప్ నెంబర్కి మీరు ఏమనుకుంటున్న మెసేజ్ మీ భాషలో, అది ఏ భాష అయితే ఆ భాష, మీకు వచ్చిరని భాష కావచ్చు, భావం ఇంపార్టెంట్, భాష ఇంపార్టెంట్ కాదు. ఇలా నాకు జరిగింది, నా పేరుది, నా తండ్రి పేరుది, నేను పలానా చోటన అని చెప్పి ఒక మెసేజ్ చేయండి. ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్ నుంచి మీకు రిప్లై నోటీస్ వస్తుంది, ఎందుకు ఎక్కడ జరిగిందని చెప్పి. వీలైతే పోలీసులే వస్తారు. అది కాకపోతే 100 కాల్ చేయండి, 112 నెంబర్స్ కాల్ చేయండి. మీకు తక్షణమే వాళ్ళు స్పందిస్తారు. వీలైతే ప్రత్యేకంగా మీకంటూ మహిళా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఒక రెగ్యులర్ పోలీస్ స్టేషన్ కాకపోతే జిల్లా స్థాయిలో ప్రతి పరిధిలో కూడా ఒక జిల్లా పోలీసులకు మహిళా పోలీస్ స్టేషన్లు ప్రత్యేకంగా ఉన్నాయి. ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కలిసి ప్రయత్నించండి. సెక్షన్ 417 ప్రయత్నం చేయండి. ఇది కాకపోతే ఇంకొక విషయం కూడా ఉంది. మిమ్మల్ని ప్రేమించాడు, మీరు కలిశారు, తిరిగారు, మిమ్మల్ని గర్భవతిని చేశాడు, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి మిమ్మల్ని గర్భవతిని చేశాడు, ప్రెగ్నెంట్ చేశాడు. ఆ ప్రెగ్నెంట్ ఎక్కడ బయటకు వస్తుందని చెప్పి మిమ్మల్ని అబార్షన్ చేయమని చెప్పి ప్రోత్సహించాడు అనుకోండి, అది ఇంకా నేరం. అది అప్ టు 10 years వరకు పడే శిక్షగా ఉంటుంది. ఎవరిని అట్లా మోసం చేస్తే మీరు ఆ ప్రలోభాలకు గురి అయితే ఇమ్మీడియట్గా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ సెక్షన్స్ కింద అడ్వకేట్ సంప్రదించండి, లేకపోతే అట్లీస్ట్ ఈ కింద నెంబర్స్కి వాట్సాప్ చేయండి.
చేయండి, మెసేజ్ చేయండి, లేకపోతే కాల్ చేయండి. లీగల్ టీం అందుబాటులోకి వస్తారు. దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంప్రదించండి. ఈ 2 కాదు సార్, అతను నన్ను రేప్ చేశాడు, నన్ను బలాత్కారం చేశాడు, సహజీవనం చేస్తాడు తప్పించి నేను ఇన్ని సంవత్సరాల పాటు ఉన్నాను, పెళ్లి చేసుకోమని అంటుంటే ప్రతిసారి పోస్ట్ పోన్ చేస్తున్నాడు. అతను మాత్రం పోస్ట్ పోన్ చేసుకుంటూ అతను ఎంజాయ్ చేసుకుంటూ తన లైఫ్లో నేనే కాకుండా వేరే మహిళలను కూడా తన లైఫ్లో తీసుకుంటున్నాడు. అటువంటి సందర్భం వచ్చేటప్పుడు అండర్ ద సెక్షన్ 376 ఆ సెక్షన్ కింద మీరు దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, రిపోర్ట్ చేయడం. పోలీస్ స్టేషన్కి ఎక్కాలనుకుంటే భయం అనుకుంటే ఇమీడియట్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి, లేదా మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వాట్సాప్ నెంబర్ చేయండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, చట్టాలు ఎప్పుడు మనకు అందుబాటులో ఉంటాయి. మనం తెలుసుకోకపోవడం మన యొక్క అజ్ఞానం, మన అవివేకం. చట్టాలు ఉంటాయి. ఎప్పుడు ఏ మహిళ ఏ అర్ధరాత్రి 24/7 ఏ పరిస్థితుల్లో ఉన్నా ఇమీడియట్గా కాల్ చేయండి. మీకు అందుబాటులో న్యాయస్థానాలు ఉన్నాయి, మీకు అందుబాటులో చట్టాలు ఉన్నాయి, మీకు అందుబాటులో పోలీస్ స్టేషన్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు స్పందిస్తారు. మీరు చేయాల్సిన పని మీకు జరిగిన అన్యాయాన్ని వెలుగుతూ చెప్పడం మీ బాధ్యత. అది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా వ్యక్తి ప్రేమ పేరుతో మిమ్మల్ని వంచనకు గురి చేస్తే ఇమ్మీడియట్గా చేయాల్సిన పని కూడా ఉంది నాగరాజు గారు. ఈ మోసం ఇక్కడితో ఆగదు నాగరాజు గారు. కొన్ని సందర్భాలు ఏం చేస్తారంటే మీ దగ్గర అతని యొక్క నిత్యావసరాలకు ఏదో ఖర్చులకు అవసరాలు ఉంటాయి. మెల్లమెల్లగా చిన్న చిన్న డబ్బులు ముందు 100 స్టార్ట్ అవుద్ది, 1000 స్టార్ట్ అవుద్ది, తర్వాత అవి కాస్త 1000 రూపాయల నుంచి లక్షలకు వెళ్తుంది. మరలా మీరిద్దరు కలిసి సంఘటితంగా ఉన్నటువంటి కొన్ని ఫొటోస్ ఉంటాయి, ఇమేజెస్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి. అవి చూపించి నువ్వు నాతో కలిసి నేను చెప్పినట్టు చేయకపోతే ఈ వీడియోస్ బయట పెడతానని, ఈ ఫొటోస్ బయట పెడతానని, నీ సోషల్ ఇమేజ్ని డిమేజ్ చేస్తానని చెప్పి, నీ ఊర్లో మీ ఇంట్లో పరువు తీస్తానని చెప్పి మీరు బెదిరిస్తే మీరు భయపడకండి. ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. నా సోదరిమలకు నేను చెప్తున్నాను, వీలైనంత మందికి ఈ వీడియో షేర్ చేయండి. మీరు చాలా వీడియోలు షేర్ చేస్తుంటారు కదా, ఇది ఉపయోగకరమైన వీడియో. వీలైనంత మందికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. మీరు ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, ఏ హ్యామ్లెట్లో ఉన్నా ప్రతి ఒక్కరికి వీడియో అందుబాటులోకి వెళ్ళాలి. షేర్ చేయండి. మీకు ఎప్పుడు కూడా అందుబాటులో రవీంద్రనాథ్ అడ్వకేట్ లీగల్ టీం ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటుంది. తక్షణమే కాల్ చేయండి. మన సోదరిమణులకు మనం చెప్పేది ఒకటే, మీరు ప్రేమ పేరుతో వంచనకు గురైతే మీరు భయపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని వేధింపులు గురి చేస్తున్నా, మిమ్మల్ని బెదిరింపులు గురి చేస్తున్నా మీ అంతు చూస్తాను. అది కాస్త తీవ్రంగా ఉంటే మీ అంతు చూస్తాను. మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మన చట్టాలు, మన రాజ్యాంగం, మన హక్కులు, మన న్యాయస్థానాలు తెలుసుకోవాలి, ఉన్నాయి కూడా. అది తప్పనిసరిగా చేద్దాం నాగరాజు గారు. డెఫినెట్గా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అలాగే రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.